సుబ్రహ్మణ్య వెట్రివేల్ మురుగనక్కు హరోం హర. స్వామి సోలింగ స్వామి. మిమ్మల్నిగా స్వామి, స్వామివారిని. సరే స్వామి, 15 సంవత్సరాల క్రితం పిఠాపురం నుండి మలేషియా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మీ దర్శనం చేసుకున్న స్వామి. కరుణించారు, నన్ను దీవించారు. సిలికాన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో మేనేజర్ గా జాబ్ ఇప్పించారు. అంతవరకు బాగానే ఉంది స్వామి. కాకపోతే నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి అయిపోయి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు స్వామి. నేను మాత్రం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా సింగిల్ గా ఉండిపోయాను. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఎందుకు నా వైపు చాలా చిన్న చూపు చూస్తున్నారు? నాకు పెళ్లి చేయండి. ఈ పెళ్లిగానే ప్రసాద్ని కాస్త పెళ్లి అయిన ప్రసాద్ని చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. గురుగారు, నీ జాతకాన్ని వెరిఫై చేశాను. ఒకసారి రా కలుద్దాం. వస్తున్నానండి. వెట్రివేల్ మురుగనక్కు. గురుగారు, నా గ్రహాల్లో ఏదైనా గ్రోత్ ఉందా? కూర్చో. చూడు ప్రసాద్, ఎంతో మంది పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్పాను. ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చెప్పాను. నేను చెప్పినవన్నీ చెప్పినట్టే జరిగాయి. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నేనేమీ చెప్పలేకపోతున్నా. పోనీ సెలబ్రిటీస్ కి కాస్ట్లీ పూజలు చేయిస్తారు కదా, అలాంటి పూజ ఏమన్నా చేస్తే ఫలితం ఉంటుందంటారా? క్షుద్ర పూజలు చేసినా సరే ఫలితం లేదు. ఎందుకంటే నీకు నీ పెళ్లికి మధ్య ఒక దృఢమైన వ్యక్తి చైనా వాళ్ళంత స్ట్రాంగ్ గా అడ్డుగా నిలబడ్డాడు. బలమైన వ్యక్తి చైనా గోడ? ఇంకెవరు? ఆ గోడ మా నాన్నే. అవునా? అదెలా? ప్రసాద్ అనే నేను కట్నం శాస్త్రాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి ఉంటానని, లవ్ మ్యారేజెస్ ని వ్యతిరేకించి ప్రస్తుతం మార్కెట్లో నా వాల్యూకి తగ్గట్లు కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటానని, నా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రసాద్, నాన్న, అప్పట్లో నా మార్కెట్ ఉన్నటువంటి వాల్యూని బట్టి 50 లక్షల రూపాయల కట్నం తీసుకొని మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. ఓకే. ఆ తర్వాత మీ బాబాయ్ మార్కెట్ వాల్యూని అందుకోలేక మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్ల రూపాయలు వచ్చింది. దాన్ని అందుకుని మన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ. అలా అప్పటి నుంచి కరోనా టైంలో కేసులు పెరిగినట్టు నా ఏజ్ కూడా పెరుగుతూ వచ్చింది గురుగారు. మరి పెళ్లి గురించి ఎప్పుడు మీ నాన్నతో నువ్వు మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడేగా. హలో నాన్న, 30 ఏళ్ళు వచ్చేసాయి. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళరా? దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళాలంటే పక్కన పెళ్ళ ఉండాలిగా నాన్న. చూడు, ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్లు ఉంది. అది ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళతో నీ పెళ్లి చేస్తా. ఒకవేళ ఇవ్వకపోతే నీ పెళ్లి కాదు. కట్నం కట్నం. నాన్న, 34. గుర్తుంది నానా, కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నానా. కాస్త ఓపిక పట్టు. మార్కెట్ పికప్ అవ్వగానే నేనే ఫోన్ చేస్తా. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్న ఓపిక పడితే పెరగడానికి? నాన్న, 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 36. అవునన్నా, నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని చూపెట్టి ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. సలార్లో దేవమదర్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా లేదు. 2 కోట్లు కాకపోయినా అటు ఇటుగా కమిట్ అయిపోవచ్చు కదా. అయిపోవచ్చు, కానీ గోపాలం గారు 1,90 లక్షలు ఇస్తామంటున్నారండి. చూడు పంతులు, 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. ఇంకా మీరు వెళ్ళండి. ఏంటో ఈ మనిషి ఇంకా మారలేదు. అనే ఏంటనే ఇది? ఇప్పుడు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు అనుకూలంగా మార్చి రాసుకుంటున్నారు. అలాంటిది మన శాసన గ్రంథంలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుందనే. తమ్ముడు, మన ఫ్యామిలీలో పెళ్లి కాని వారి కౌంట్ పెరిగినా పర్వాలేదు, కానీ శాసనాల గ్రంథంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చెయ్యను. అంటే నీ పెళ్లికి అష్టదిగ్బంధనం జరిగిందన్నమాట. అష్టదిగ్బంధనమా? మరి నాకు పెళ్లి అయ్యే మార్గమే లేదు గురుగారు. ఎందుకు లేదు నాయన? బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజు మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్ళి అవుతుంది. నువ్వు వెళ్ళా పనిలో ఉండు. గురుగారు, గురుగారు వెళ్ళిపోతున్నాం. పోనీ చిన్నమస్తాదేవి పూజ ఏమన్నా చేద్దామా? అయ్యా సుబ్రహ్మణ్య,
ప్రసాద్ గడు అరే ప్రసాద్, నా పెళ్ళి ఇప్పుడు బాబాయ్. మీరు ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ₹1,00,00,000 ప్రశ్నలు కన్నా సమాధానం దొరుకుతుంది కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మాత్రం నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు కూడా అలాంటి ఎలా బాబాయ్? ఏయ్, నార్త్ కొరియర్ ప్రెసిడెంట్ కిమ్స్ గడి మనసాన మార్చొచ్చు కానీ నీ బాబు మనసు మాత్రం మార్చలేవురా. పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది ఇక్కడ నాకు. నా పెళ్లి టెన్షన్ మాత్రం తీరేలా లేదు. నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ నీ బాబు నీ జీతం పెరుగుతుందన్న భ్రమలు ఉండిపోయాడు తప్ప నీ వయసు పెరిగిపోతుందని గమనించలేకపోతున్నాడు రా. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఇదిగో నాకులాగే బ్రహ్మ సరిపోతుకి అయిపోద్ది. ఒరే, నీకు సంబంధం ఒకటి ఆల్మోస్ట్ సెట్ అయ్యేలా ఉందిరా. అవునా? నా మాట నువ్వు తొందరగా బయలుదేరి వచ్చాయి. అయితే వెంటనే బయలుదేరుతున్నా బాబాయ్. అరే తమ్ముడు, ఇప్పుడే మా బాబాయ్కి ఫోన్ చేశాను రా. నాకు మ్యారేజ్ సెట్ అయ్యేలా ఉంది. రేపే ఇండియాకి బయలుదేరుతా. నిజమా అన్న? ఎస్. అన్న గుడ్ న్యూస్ చెప్పావన్నా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకు. నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఒరే, ఏంట్రా అదే? అమ్మాయి కన్నా ముందు అత్త ఎలాంటిదో చూడాలి. అత్త? ఎస్. అత్తనెందుకు చూడాలరా? రేపు నీ సంసారంలో కీ రోల్ పోషించే పాత్ర ఇదే. నీ వైఫ్తో సాడ్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బామ్మ. బామ్మ? ఇంకా బామ్మలు ఎక్కడున్నారా? కోవిడ్ టైంలో ఎప్పుడే ఎగిరిపోయారుగా. ఒకవేళ ఉన్నా కృష్ణారామ అనుకుంటూ ఒక మూల మంచం పైన రేపో మాపో దడేలు మన మంచం దాన్ని ఎలా ఉంటారు? వాళ్ళతో మనకేం ప్రాబ్లం రా? చాలా పొరపాటు పడ్డారన్నా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు అన్ని జనరేషన్లు చూసేసి బాగా ముదిరిపోయి ఉన్నారు. వెరీ డేంజరస్ చెప్తున్నా. నెక్స్ట్ పనోడు మన పగోడు. ఈ సిగ్నల్ కన్నా ఫాస్ట్ గా ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అరే, అత్త గురించి చెప్పావు, బామ్మ గురించి చెప్పావు, ఆఖరికి పనోడు గురించి కూడా చెప్పావు. అవును. ఇంతకీ మామ ఎక్కడ్రా? పురాణాల నుండి ప్రెజెంట్ వరకు ప్రతి ఫ్యామిలీలో ఉండే డమ్మీ క్యారెక్టర్ ఇదేగా, యూజ్లెస్. వామ్మో, ఇంత డేంజరస్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీ మాత్రం నా లైఫ్లోకి రాకూడదురా. మా అమ్మాయికి మంచి ఫారిన్ సంబంధం చూడమని చెప్తే నో రెస్పాన్స్. ప్రతిరోజు ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూడమని చెప్తుంటే నో రెస్పాన్స్. ఏజ్ ఎక్కువైనా పర్లేదు, ఫారిన్ పిల్లగాడిని సెట్ చేయమంటే నో రెస్పాన్స్. అలాంటిది మమ్మల్ని పట్టించుకోకుండా పక్కింటి పవిత్ర కూతురికి ఫారిన్ సంబంధం తెచ్చి పెడితే చూస్తూ కూర్చోవాలా? అంటే అమ్మగారు, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి ఫారెన్ సంబంధమే చూడమని చెప్పారు. అపరావ్, ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఫారిన్ సంబంధం చేసుకునే అదృష్టం ఈ ఊర్లో ఒక్కరికే ఉండాలి. అది నా కూతురే అయి ఉండాలి. ఎలాగైనా వాళ్ళ సంబంధం సైడ్ చేసి మీకే వచ్చేలా చేస్తానమ్మా. ఆ సంబంధం మా వైపు తిరగకపోతే గోదావరిలో పారేది నీళ్లు కాదు, నీ నెత్తురు.